అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ సిటీ ఎక్కడ కడతారు దీని చుట్టూనే చర్చ నడుస్తుంది. దీంతో పాటు ల్యాండ్ పూలింగ్ ఫేజ్ 2 ఫేజ్ 3 అమరావతికి సంబంధించి లింక్ అయి ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే వీటన్నిటిలో కూడా ఒక సైడ్ లైట్గా కనిపిస్తున్నటువంటి పేరు, వినిపిస్తున్నటువంటి పేరు మూలపాడు. మూలపాడుకి సంబంధించి ఇటీవల బీసీసీఐ ప్రత్యేక క్రికెట్ అకాడమీని కూడా శాంక్షన్ చేసింది. అసలు ఈ మూలపాడు ఎక్కడ ఉంది, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, క్రికెట్ అకాడమీ ఎందుకు పెట్టారు, ఈ సందేహాలు అందరిలోనూ కూడా వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ సిటీని మూలపాడుని కేంద్రంగా చేసుకుని నిర్మించాలనే ఒక ప్రణాళిక చేస్తుంది. ఆ క్రమంలోనే ఇటీవల మంత్రి నారాయణ కృష్ణానదికి ఆవల వైపున ఉన్నటువంటి, అంటే అమరావతికి అవతల వైపు అమరావతి ఉంటే యువతల వైపు ఉన్నటువంటి ప్రాంతాలు, విజయవాడ వైపు కనబడేటువంటి నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద ఉన్నటువంటి ప్రదేశాలని మంత్రి నారాయణ పరిశీలించారు. అలానే ఐకానిక్ బ్రిడ్జ్గా చెబుతున్నటువంటి అమరావతి వంతెన కూడా మూలపాడు దగ్గరే ల్యాండ్ కాబోతుంది అనేటువంటి ప్రణాళికని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ఆవిష్కరించింది. ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రక్రియను చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశం కూడా వెలుగు చూస్తుంది. ఇప్పుడు మూలపాడు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎందుకు క్రికెట్ అకాడమీ పెట్టాలనుకుంటున్నారు, మూలపాడుని సెంట్రిక్గా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ఎందుకు అనుకుంటుంది, ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో విజయవాడకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఎనలేనిది. విజయవాడకి అత్యంత సమీపంలో, అంటే విజయవాడ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఈ మూలపాడు ఉంది. విజయవాడ నగరానికి కేవలం 26 కిలోమీటర్ల దూరం. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనగానే విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆల్రెడీ గ్యాలరీతో సహా అందుబాటులో ఉన్న స్టేడియం అందరి దృష్టిలో కనిపిస్తుంది. కానీ అది సిటీ నడి మధ్యలో ఉండడం వల్ల పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించడానికి ప్రభుత్వమే ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అదే సమయంలో మంగళగిరిలో ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం వచ్చింది రైట్ కంటిన్యూ ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణం చేయాలని దాదాపుగా ఒక దశాబ్దంన్నరగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నిర్మాణ దశ తుది స్థాయికి చేరేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడం, మంగళగిరి క్రికెట్ స్టేడియం నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల వలన అంతర్జాతీయ మ్యాచ్లకి అనువుగా ఉండదనేటువంటి నివేదిక రావడం, బీసీసీఐ కూడా దీన్ని పక్కన పెట్టేసింది. సో అంతకంటే ముందు విజయవాడ క్రికెట్ స్టేడియం తర్వాత మంగళగిరిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ముందు మూలపాడులో ఆల్రెడీ 2 క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఉమెన్ క్రికెట్ టీం మ్యాచ్లు కూడా జరిగాయి. లాస్ట్ ఇయరో అంతకుముందు ఇయరో కాదు, 2016 నుంచి ఈ క్రికెట్ స్టేడియంను వినియోగిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇది మూలపాడు క్రికెట్ గ్రౌండ్స్కి సంబంధించినటువంటి ఫొటోస్, అక్కడ జరిగినటువంటి రాష్ట్ర స్థాయి అంటే రంజీ స్థాయి మ్యాచ్లకి సంబంధించిన దృశ్యాలు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే కనుక ఉమెన్ క్రికెట్కి సంబంధించినటువంటి, ఇప్పటికి కూడా అక్కడ మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేటువంటి పేరుతో అక్కడ ఆల్రెడీ కొంతమందికి శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీసీసీఐ ఈ ప్రాంతంలో క్రికెట్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. సో ఇది మూలపాడుకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి ఉన్న హిస్టరీ. అలానే ఒక్కసారి దీన్ని గూగుల్ మ్యాప్స్లో జూమ్ చేసి చూస్తే కూడా ఇక్కడ ఒక 2 రకాల స్టేడియంస్ కనిపిస్తున్నాయి. 2 స్టేడియంస్, ఒకటి చుక్కపల్లి పిచ్చయ్య గారి పేరు మీద ఉంది, ఇంకొక స్టేడియము మాజీ మంత్రి దేవినేని రమణ పేరు మీద ఉన్నటువంటి స్టేడియం. ఈ 2 స్టేడియంలో కూడా పూర్తి స్థాయి పిచ్ ఉపయోగిస్తున్నారు. అక్కడ లోకల్ మ్యాచెస్ జరుగుతున్నాయి, జాతీయ స్థాయి మ్యాచ్లు అంటే రంజీ స్థాయి మ్యాచ్లు కూడా కొన్ని జరుగుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ బీసీసీఐ ఏర్పాటు చేయాలనుకున్నటువంటి క్రికెట్ అకాడమీకి సుముఖత వ్యక్తం చేసింది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, అంటే స్పోర్ట్స్ సిటీ నిర్మించాలంటే కృష్ణానదికి ఆవలగట్టు, యువతల గట్టు అమరావతి నగర నిర్మాణం జరుగుతుంది, అవతల గట్టున స్పోర్ట్స్ సిటీ నిర్మించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇటీవల మంత్రి నారాయణ పర్యటన జరిపారు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు వీటన్నిటిపైన కూడా అధ్యయనం జరిపారు. ఒక ప్రణాళిక ప్రకారం మీరు ఈ చేతిలో ఉన్నటువంటి పేపర్లో మ్యాప్ చూస్తే కనుక ఎంతవరకు భూములు సేకరించవచ్చు, రివర్ ఫ్రంట్ అవుతుంది కాబట్టి వాటర్ గేమ్స్ రిలేటెడ్ కూడా ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలి, అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. సో మూలపాడు కేంద్రంగా ఈ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేయడానికి 2 ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ క్రికెట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ అవుతూ పిచ్ డెవలప్ అయింది. కానీ
అక్కడ ఎలాంటి గ్యాలరీలు కానీ ఇతర వ్యవస్థలు కానీ లేవు, వాటిపైన ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలానే ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది. ఒకసారి మనం ఈ మ్యాప్ని గమనించి చూస్తే కనుక ఐకానిక్ బ్రిడ్జ్ ఈ ప్రాంతంలో వస్తుంది. కీలేసుపురం అనేటువంటి ప్రదేశంలో ఇది ల్యాండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ N13 రహదారిని ఇక్కడ రాయనపాడు నుంచి అంటే రాయపూడి నుంచి ఈ రహదారిని విస్తరిస్తూ ఈ ప్రాంతం దగ్గర అంటే మూలపాడు ఏరియా దగ్గరే ఈ బ్రిడ్జ్ ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే అమరావతి ప్రణాళికలో 9 నగరాలు ఉన్నాయి కదా, అందులో స్పోర్ట్స్ సిటీ లేదా అంటే స్పోర్ట్స్ సిటీ కూడా ఉంది. దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ 1600 ఎకరాల వరకు భూములు సేకరించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అమరావతి నవనిర్మాణాల ప్రణాళికలో ఇక్కడ మనం చూస్తే క్రీడల నగరం ఇదే స్పోర్ట్స్ సిటీ. అంటే ఇప్పుడు ఏదైతే N13 రహదారి రాయపూడి నుంచి నేరుగా మూలపాడుకు వెళ్తుందన్నారో దానికి ఆనుకుని ఉన్నదే క్రీడా నగరం. దీనికి సంబంధించి కూడా అప్పట్లో 4150 ఎకరాల భూముల్ని ఇక్కడ కేటాయించారు స్పోర్ట్స్ సిటీకి సంబంధించి. పుల్లెల గోపీచంద్ అకాడమీ, పివి సింధు అకాడమీ ఇటువంటి వాటికి ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా అప్పట్లో జరిగినాయి. సో అంటే ప్రభుత్వ ఆలోచన ప్రకారం నదికి 2 వైపులా స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేస్తారా, ఎందుకంటే మాస్టర్ ప్లాన్ని డీవియేట్ అవ్వడానికి ఎవరికి కూడా హక్కు లేదని చెప్పని కోర్టులు కూడా తేల్చి చెప్పినాయి. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం నదికి 2 వైపులా క్రీడా నగరాలని నిర్మిస్తారా, లేదా ఒకవైపు మాత్రమే డెవలప్ చేసి రెండో వైపు క్రికెట్ కోసం డెవలప్మెంట్ని క్రికెట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఆ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. కానీ జాతీయ రహదారికి ఆనుకుని 2 మహానగరాలకు సంబంధించి, ఎందుకంటే ఇటు విజయవాడ అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వారికి కూడా రాకపోకలకు అనువైనటువంటి ప్రదేశం అవుతుంది ఇది. సో ఆ రకంగా చూస్తే కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ఆలోచన బహుశా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుంది. క్రికెట్ హబ్గా మూలపాడు ప్రాంతాన్ని డెవలప్ చేయడం, స్పోర్ట్స్ సిటీగా అమరావతిలో ఉన్నటువంటి ప్రదేశాన్ని డెవలప్ చేయడం, నదికి అటువైపు ఇటువైపు కూడా ఒక అనుసంధానత ఏర్పడుతుంది అనేటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ విజయవాడ నుంచి మూలపాడుకు చూస్తే దాదాపుగా 26 కిలోమీటర్ల డిస్టెన్స్ కనిపిస్తుంది. అదే మంగళగిరికి చూస్తే కనుక మంగళగిరి ప్రాంతంలో నిర్మాణం అవుతున్నటువంటి స్టేడియం చూస్తే కనుక ఒక 13 కిలోమీటర్ల డిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ రహదారి వ్యవస్థ డెవలప్మెంట్ అంతా కూడా వస్తే గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేటువంటి డిస్టెన్స్ కూడా చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయవాడ వచ్చి ఇటు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. అలా వెళ్ళే లెక్కనైతే దాదాపు 50-60 కిలోమీటర్లు వస్తుంది. కానీ నేరుగా గుంటూరు నుంచి వెళ్ళేటువంటి మార్గం అభివృద్ధి చెందితే కనుక 20-25 కిలోమీటర్లు, అంటే విజయవాడ నుంచి దాదాపు ఎంత డిస్టెన్స్ వస్తుందో ఇటు గుంటూరు నుంచి కూడా సుమారుగా అంతే డిస్టెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మూలపాడు ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి స్పోర్ట్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఒకవైపు స్పోర్ట్స్ సిటీ, మరోవైపు క్రికెట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇప్పటివరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం మినహా విజయవాడ చుట్టుపక్కల 3 స్టేడియంల నిర్మాణాలు జరిగినప్పటికీ కూడా ఏవి కూడా అంతర్జాతీయ అవసరాలకు సరిపడినట్టుగా సిద్ధం కాలేదు, తయారు కాలేదు. కాబట్టి ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేసినేని చిన్ని, విజయవాడ ఎంపీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మూలపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతర్జాతీయ స్థాయి డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే 60 ఎకరాల్లో నిర్మించాలనుకుంటున్నటువంటి భారీ స్టేడియం క్రీడా ప్రాంగణం కూడా ఈ ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైనే ఇప్పుడు భూ సమీకరణ అనే అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మధ్య ప్రాంతంలో విజయవాడకి సమీపంలో క్రికెట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంది. దానికి మూలపాడు కేంద్రం అవుతుంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.